లేదు ఇంకా వీడియో మొత్తం హాస్పిటల్ ఏం లేదు. రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి, రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, జై జై రెడ్డి, జై జై రెడ్డి. చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చెంగారెడ్డి గారికి మరియు కార్యనిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు యోగి వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినందరూ ఈ రోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని వాడవాడల ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణలో కూడా వాడవాడలా జరుపుకుంటున్నారు. ఆయనకి మనం అందరూ ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయన రాసిన పద్యాలను కానీ ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకుంటూ ఎంతో తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆయన యొక్క జయంతిని మనం అందరూ మనస్ఫూర్తిగా వాడవాడలా పూజించాలని కూడా కోరుకుంటూ, అలాగే మా యొక్క ట్రస్ట్ మీకు అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించున్నాము. ఈ రోజు కూడా మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా కూరగాయలు పంపుతున్నాము. అలాగే పేద మహిళలకి బెడ్షీట్లు దుప్పట్లు కూడా పంచుతున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు సంవత్సరంలో 3-4 సార్లు చేస్తున్నాము. రాబో రోజుల్లో కూడా ఇలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రెడ్ల ఐక్యత, ఐక్యంగా ఉంటే రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి. రెడ్డి బాంధవులందరికీ
ప్రతి సంవత్సరం మాదిరి మనం మామూలుగానే వేమారెడ్డి గారి జయంతిని జరుపుకుంటున్నాం. కాకపోతే గతంలో వారి ఎత్తున జరుపుకునే వాళ్ళం. ఈసారి ఎక్కువ ఖర్చు పెట్టి దానికన్నా కూడా పేద బిడ్డలకు చదువు కానీ పేద ఇప్పుడు మన మున్సిపాలిటీ పనిచేసే కార్మికులకు కానీ కానీ ఇలాంటి వారికి కొన్ని కార్యక్రమాలు చేయాలి. కానీ వరకటి స్వామి కోసం ఈ రోజు వస్తుగా వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున దాతల తరఫున ఒక కూరగాయలు కూడా పంపించడానికి కూడా మా వాళ్ళందరూ కూడా తీర్మానించడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక్కొక్క మొత్త 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లకు, కమిటీకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి మిగతా పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరము కూడా జరుపుకుంటూనే ఉంటాం. రెడ్డి అంటేనే భూస్వాములు, దాన ధర్మాలు చేసేటువంటి వారు, పట్టెడు అన్నం పెట్టేవాడు రెడ్డి, 10 మందిని హక్కున చేసుకునేవాడు రెడ్డి, 10 మందికి సహాయం అవసరమంటే వారికి శక్తి వరకు చేసేవాడు రెడ్డి. ప్రతిసారి మేము తెలియజేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం రెడ్డలో ఉండేటువంటి పేద తరగతికి చెందినటువంటి వారి కోసం, వారి అభ్యున్నతి కోసం, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా మా చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం. అది మేము చెప్పుకోవడం కాదు, కానీ ప్రతి సంవత్సరము కూడా హెల్త్ క్యాంపులు పెడతా ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా మరి ఎంతోమంది పేద విద్యార్థులను ఆదుకుంటున్నాం. ప్రతి సంవత్సరము కూడా ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మా శక్తి వంచన లేకుండా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా చాలామంది వారే ముందుకు వచ్చి వారి యొక్క ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సరం తిరుమల వెంకటరమణ స్వామి కోసం ఒక లోటు కూరగాయలు ఇవ్వాలనుకున్నాం. కానీ అక్కడ మాకు అవకాశం దొరకలేదు. కాబట్టి కాంపల్లి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కాణిపాక వినాయక స్వామికి కూడా ఎవరైనా దేవుడే ఎక్కడైనా భక్తులనే ఉద్దేశంతో ఈరోజు కాణిపాక వినాయక స్వామికి కూడా ఒక లోటు కూరగాయల్ని దాతల సహాయ సహకారాలు ఇచ్చారు. అందులో మొదటగా మోహన్ రెడ్డి ఎస్ఎస్టీ 5,000 రూపాయలు, మిగతా వాళ్ళు 2,000, 3,000 టన్ను లెక్కన ఇచ్చారు. రవి కూడా 2 టన్నుల కూరగాయలు తీసుకొచ్చారు. వారందరికీ కూడా, వారి కుటుంబాలకు అందరికీ కూడా వేమారెడ్డి జయంతి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. రాజకీయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, విద్యావేత్త రంగంలో కానీ ఏ రంగంలో చూసుకున్నా కూడా రెడ్లు ఎందరో గొప్పవారు ఉన్నారు. అట్లా అని చెప్పి రెడ్డే కాదు, మిగతా వారు కూడా ఉన్నారు. అయినా కూడా మాకు తెలిసినటువంటి ఈ రాయలసీమలో స్వతంత్ర సమర పోరాటం జరిగే రోజుల్లో గుడ్డా వెంగళరెడ్డి గారు ఈ రాయలసీమకు చెందినటువంటి మహానుభావుడు, అపర భగీరథుడు. ఆ రోజు ఒక రోజుకి 10,000 మందికి కడుపు కాలుతా ఉంటే బ్రిటిష్ వారు పెట్టిన టార్చర్ కూడా భరించి 10,000 మందికి అన్నదానం చేసినటువంటి మా రెడ్డి బిడ్డ. మీకు తెలుసు, వేమారెడ్డి గారు కూడా రాజవంశీయులే. వేమారెడ్డి గారు అన్న రాజుగా ఉన్న రోజుల్లోనే కుళ్ళు కుతంత్రాలతో రాజ్యం నుంచి దించాలనుకున్న రోజుల్లో వేమారెడ్డి గారు నడుము మిగించి ఎంతోమంది శత్రు సైన్యాలను కూడా ఎదుర్కొన్నటువంటి యోధుడు. తర్వాత ఆయన యోగిగా మారి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఎంత సులువుగా ఈ భావితరాలకు కూడా అర్థమయ్యేటువంటి పద్యాలను ఆయన రచించి ఆ పద్యాలను కూడా అందరికీ తెలియజేశాడు. పోతే వేమారెడ్డి గారు స్ఫూర్తి తీసుకొని ఈ ట్రస్ట్ ఇంకా కూడా ముందుకు పోయేదానికి ఎన్నో కార్యక్రమాలు చేసేదాని కోసం ప్రతి రెడ్డి కూడా నడుము బిగించాలా. ప్రతి నాయకుడు, ప్రతి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మీ సహాయ సహకారాలు ఉంటే ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తాం. గతంలో మేము క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన రోజు చెప్పాం, ఒక మహానుభావుడు, ఒక దాత 2 ఎకరాల 9 సెంట్ల భూమి ఇస్తారని. ఆ డాక్యుమెంటేషన్ కూడా పూర్తి అయిపోయింది. 2-3 రోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. భూమి పూజ కార్యక్రమానికి భారీగా ప్రతి రెడ్డి బిడ్డ కూడా చర్యలు రావాలని చెప్పి ఇదే పిలుపుగా మన్నించి మీరు అందరూ వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. ఇంకా
ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమాల్లో కవులకు సన్మానం, రిటైర్డ్ ఉపాధ్యాయుల సన్మానం, మున్సిపాలిటీలో మీకు అందరికీ తెలుసు మనకు జనవరి 1 వస్తుంది, మనకు సంక్రాంతి వస్తుంది, మనకు రంజాన్ వస్తుంది, మనకు క్రిస్మస్ వస్తుంది. ఏది వచ్చినా కూడా మనం పండుగ జరుపుకుంటామే. కానీ మున్సిపాలిటీ కార్మికులు ఏ రోజైనా మాకు పండుగ ఉందని చెప్పి ఒక్కరోజు లీవ్ ప్రకటిస్తే ఆ రోజు కంబైపోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ వారికి మా చేతనైన సహాయం ఏదో చిన్న సత్కారం చేయాలని చెప్పి మున్సిపాలిటీ కార్మికుల కోసం, అగ్రహారంలో ఉన్నటువంటి లెప్రసీ పేషెంట్ల కోసం వారి కోసం ఒక చిన్న కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో తర్వాత అన్ని కార్యక్రమాల తర్వాత ఫ్రూట్స్ వితరణ చేస్తాం. ఇవన్నీ కాకుండా కూడా రిమార్స్లో కానీ కిండర్ కేర్లో కానీ అవుట్లో కూడా మేము ఏదో ఒక చిన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా భోజన ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఉండి భోజనాలు చేసుకొని పోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉంటాం. నియోజకవర్గ ప్రజలకు శ్రీ యోగరామారెడ్డి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రెడ్డి సోదరుడికి సోదరిమణులకి మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఇంతమంది ఇక్కడికి ఉంటావాలన్నా ఒక వేదిక మీదకి రావాలన్నా కూడా కొంతమంది వ్యక్తుల వల్లనే సాధ్యం. ఈరోజు ఈ యోగరామారెడ్డి ప్రతి సంవత్సరం లాగే ఇంతమందిని ఒక వేదిక మీదకి తెచ్చిన ముఖ్యంగా మా యోగరామారెడ్డి చైర్మన్ సంగారెడ్డి గారికి మరియు మా డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు మా రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రెడ్డి అంటానే మనకు ముందుగా గుర్తొచ్చేది రైతు. అలాగే దాన ధర్మాల్లో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే ఎవరైనా ఉన్నారంటే అది ఒక రెడ్డి అనేది నాకు గౌరవంగా చెప్పుకుంటున్నాను. అలాగే మా రెడ్డి సంఘంలో ఒకటి ఉంది, మతం లేదు, కులం లేదు, రాజకీయం లేదు. ప్రతి ఒక్క కులస్తుని కూడా మేము ఐక్యంగా కలుపుకొని అన్నదానంలో ముందుగా ఉండి ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకోవడంలో మా రెడ్లు ముందు స్థానంలో ఉంటాయని నేను గర్వపడుతున్నాను. అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మన సేవా కార్యక్రమాల్లో ఈ రెడ్డి సంఘం ముందుంటుందని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. యోగరామారెడ్డి ట్రస్ట్ కుటుంబ సభ్యులు, విచ్చేసినటువంటి రెడ్డి సోదరులు, ఇతర అన్ని వర్గాల వాళ్ళు కానీ అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడాను హృదయపూర్వకమైనటువంటి నమస్సులు. అనేక విషయాలు చెప్పారు, మనమే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యోగి వేమారెడ్డి ఈ యొక్క ప్రపంచానికే తలమానికంగా తాను రాసినటువంటి వేమన శతకం పద్యాలు ఎంత నీతివంతంగా ఉన్నాయి. అది ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ సంబంధించి కాకుండా అందరికీ సంబంధించిన అంశాలు అవి. ఒక్కొక్క పద్యం చదువుతా ఉంటే దాంట్లో ఉండే నీతి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దానికి మనం పాటించినామంటే మనకు ఖచ్చితంగా మనం కొన్ని విలువలను తెలుసుకునే వాళ్ళం అవుతాం. ఈ దృష్ట్యానే మొదట్లో 1652లో మనకు ఏదో వేమారెడ్డి గారు జన్మించిన తర్వాత ఆయన అంత ఇదైన తర్వాత కాలక్రమేణా కార్యక్రమాలు జరగలేదు. అయితే దాని తర్వాత ప్రభుత్వాలు గుర్తించడం కానీ, సంఘాలు గుర్తించడం కానీ, ఆయన యొక్క సేవలను, ఆయన యొక్క నీతి పద్యాలను ప్రపంచ సాధ్యం ఉద్దేశం చేత ఈ యొక్క జయంతి ఉత్సవం జరుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే మీరు చూసింటారు, గతంలో అంటే మనము ఇక్కడ మీరు పార్టీ నుంచి అనుకోవద్దండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుతున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది అంటే ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో, ఉదాహరణకు వాల్మీకి మనకు తెలుసు, అదేవిధంగా యోగి వీళ్ళందరూ కూడాను ప్రభుత్వ పరంగా అఫీషియల్గా ఈ కార్యక్రమం నిర్వహించాలి అంటే నిర్ణయించి జీవో జారీ చేసింది. ఆ క్రమంలోనే ఈరోజు కూడాను గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కలెక్టరేట్లో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ విధంగా అఫీషియల్ ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున విస్తరింపజేసి ఈ యొక్క ట్రస్ట్ అనుకున్నట్లుగా కొన్ని సేవా కార్యక్రమాలు ఈరోజు మనం కొంతమందికి దుప్పట్లు పంచుతూ ఉన్నాము, ఇచ్చేస్తాం అనేది ఒక భాగం అయితే, కొంతమందికి మనం సన్మానాలు కూడా చేస్తాం. ఈ సన్మానం ఏంటంటే గుర్తింపు, ఒక ప్రశంస. వాళ్ళు కూడా కొంత కవులుగా ఉండేవాళ్ళు, టీచర్లుగా ఉండేవాళ్ళు, రకరకాలుగా ఉండేవాళ్ళు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలా, దీన్ని అభివృద్ధి చేసి సమాజానికి తోడ్పడే విధంగా ఏదో మనము ఇచ్చేసి గొప్పగా చెప్పడం కాదు, కానీ దీన్ని స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాము, ఆయన నీతి పద్యాలను సమాజంలో ఎట్లా సృజింపు చేస్తాము, వ్యక్తుల్లో ఎట్లా తీసుకుపోతాము అనేది మనము తెలియజేసే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పని ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి
యోగి వ్యాపార చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడాను, ఇక్కడ ఆదరైనటువంటి అందరికీ కూడాను, మిత్రాసోదరులు అందరూ కూడాను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. తర్వాత సోమసుందర్ రెడ్డి గారికి, జయప్రకాష్ రెడ్డి గారు. మొట్టమొదటి భారతదేశ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు, ఆయన తర్వాత ముఖ్యమంత్రి కూడా చేశారు. ఆయన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత చేసినటువంటి మహానుభావుడు ఈ 108 ప్రదాత, ఆరోగ్యశ్రీ ప్రదాత, ప్రతి బిడ్డకు విద్యను నేనున్నాను చేయూతనిచ్చినటువంటి మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన తర్వాత తండ్రి బాటలో నడుస్తూ, తండ్రి అడుగుజాడలు నడుస్తూ, తండ్రి ఏ కార్యక్రమాలు కొనసాగించారో వాటికన్నా కూడా ఒకటి ఎక్కువ కొనసాగించండి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తాడు. మద్రాసు తొలి ముఖ్యమంత్రిగా రామస్వామి రెడ్డి గారు తన తొలి సంతకంతో పేద ఎస్సీ ఎస్టీ బీసీలను గుళ్ళలోకి రానినప్పుడు తొలి సంతకం పెట్టి అందరినీ కూడా గుళ్ళకి రాణించినటువంటి మహానుభావుడు. కుల మతాలకు గృహవాసి కల్పించినటువంటి, లండన్లో చదివి ప్రజా సంక్షేమం కోసం ఇండియాకు వచ్చి సీఎంగా అగరం సుబ్బారెడ్డి గారు, కర్ణాటక ముఖ్యమంత్రిగా చెంగల్రాయరెడ్డి గారు, పాండిచేరి ముఖ్యమంత్రిగా వెంకట సుబ్బారెడ్డి గారు, కేరళ ముఖ్యమంత్రిగా సుబ్బయ్య నెట్టి రెడ్డి గారు, ఒరిస్సాలో రెడ్డి జాతి కోసం పోరాడినటువంటి దక్కి రాజేంద్ర రెడ్డి గారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తొలి రిపబ్లిక్ పరేడ్ నిర్వహించినటువంటి మహిళా సింధు రెడ్డి గారు, క్రికెట్ లో ప్రపంచ కప్ లో తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి రెడ్డి బిడ్డలు, కీలక పాత్ర వహించినటువంటి సి చరణ్ రెడ్డి గారు, అరుంధతి రెడ్డి గారు, పురుషుల్లో నితీష్ రెడ్డి గారు, విద్యావేత్తల్లో శాస్త్రవేత్తలో విద్యావేత్తగాను శాస్త్రవేత్తగాను ఇస్రో డిఆర్ఓ చైర్మన్ గా సేవలు అందించినటువంటి సతీష్ రెడ్డి గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు, మల్లారెడ్డి కేశవరెడ్డి స్కూల్స్ చైర్మన్ కేశవరెడ్డి గారు, వ్యాపార వాణిజ్య విద్యారంగాల్లో అపోలో చైర్మన్ అపోలో సి ప్రతాప్ రెడ్డి గారు, తర్వాత రెడ్డి ల్యాబ్ నేత కల్లం అంజిరెడ్డి గారు, డాక్టర్ గురవారెడ్డి గారు, శాంతా బయోటెక్ అధినేత మురప్రసాద్ రెడ్డి గారు, విజయ హాస్పిటల్ అధినేత నాగిరెడ్డి గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఏజీ నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళంతా కూడా మన రెడ్డి బిడ్డలే అని చెప్పి మనమందరూ గర్వపడినటువంటి విషయం. మరియు మేఘా కన్స్ట్రక్షన్ కృష్ణారెడ్డి గారు మెట్రో ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు చేస్తున్నారో మెట్రో మన కృష్ణారెడ్డి గారు, తర్వాత మెట్రో కాంట్రాక్టర్ పార్థసారథి రెడ్డి గారు, అయోధ్యారామరెడ్డి గారు, సినిమా రంగంలో సినీ నటులను ఎంతో మందిని తన జాతిని ఎవరిని కూడా హీరోలు చేయకపోయినా కూడా సొంత డబ్బులు పెట్టి ఎంతో మందిని హీరోలుగా తయారు చేసింది ఎవరో తెలుసా? మన రెడ్డి బిడ్డలు. ఆ రోజు వాళ్ళు అనుకోని ఉంటే మన రెడ్డి ఎందరో హీరోలు చేయొచ్చు, కానీ వాళ్ళు ఎందుకో ఓన్లీ డబ్బు పెట్టి నిర్మాతలుగా ప్రొడ్యూసర్లుగా చేశారే తప్ప మన వాళ్ళకి ఎవరికి అవకాశం ఇలా. అందులో నటుడుగా నిర్మాతగా స్వర్గీయ దీర్ఘకాలం సేవలు అందించిన పరిశ్రమకు మన ప్రభాకర్ రెడ్డి గారు విలన్గా నిర్మాతగా అన్ని చేస్తూ ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రభాకర్ రెడ్డి గారు తనకున్న 500 కోట్ల ఆస్తిని సినీ పరిశ్రమలో చిన్న కార్మికుల కోసం దానం చేసిన రెడ్డి ఎవరు అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్వి కృష్ణారెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, సందీప్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, ఎందరో సినీ నిర్మాతలు ఎందరికో అవకాశాలు కల్పించి ఈరోజు హీరోలు చేశారు. వాళ్ళంతా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. ఎవరి తరపున ఎవరు ఒక రెడ్ల తరపున రెడ్లు పెట్టినటువంటి భిక్షతో ఈరోజు హీరోలుగా ఎదిగారని చెప్పి తెలియజేస్తున్నాను. మరియు ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇంతమంది ఇన్ని రంగాల్లో రెడ్లు ఉన్నారు. పేద రెడ్ల కోసం ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక ట్రస్టును పెట్టి ఎక్కడైతే పేద రెడ్లు ఉన్నారో, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో,
ఎవరైతే చదువుకోవాలని బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోతే మరో ఈ మాదిరి మీ అందరూ మాదిరి కూడా ఎదుగుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకుంటున్నాను. మొదటి కార్యక్రమం ఇప్పుడు వేమన గారి గురించి 2 పద్యాలు మన కవి వీరభద్రన్న గారు బాగా చెప్తారు. తర్వాత వీరభద్ర గౌరి గారికి సోమసుందరాయణ సార్ గారు. కళావతి మేడం గారికి మన కేఎన్ సాహనా గారు. ఇది కేవలం ఒక చిన్న సత్కారం. గురువులు వీళ్ళ తరఫున ఎంతో మంది విద్యలు రచించారు. వీళ్ళకి పనిచేసినారు. తర్వాత సంగారెడ్డి సర్పంచ్ సుబ్బమ్మ గారికి ఇస్తారు. కొంచెం లేదు ఈ మంచి చాలా